రాజాది రాజాని మనకు అందించబోతున్నటువంటి డైరెక్టర్ అనిల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పత్రికేయ మిత్రులకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ, అండ్ మన చీఫ్ గెస్ట్లకి చాలా థ్యాంక్స్. లైఫ్లో మనం ఒక గోల్ అనుకొని దానికోసం సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అది సాధించే ప్రయత్నంలో వెనకడుగు వేయాల్సి వస్తుంది, ఆగిపోతాము. ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా ఏంట్రా ఇది అని మనం అనుకుంటుంటాం. కానీ యూనివర్స్ మన కోసం ఒక స్పేస్ ఫిక్స్ చేసి ఉంటుంది. నా కోసం యూనివర్స్ ఫిక్స్ చేసిన ప్లేస్ రాజాది రాజా. ఈ సినిమాలో పార్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ నిహారిక గారికి, మా హీరో రుత్విక్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ నిహారిక గారి గురించి చెప్పాలంటే, ఈ స్క్రిప్ట్ రెడీ అవుతున్న దగ్గర నుంచి ఈ స్క్రిప్ట్ స్కేల్ గురించి ఆలోచించకుండా మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ మేకింగ్లో కూడా ఎక్కడా కూడా మాకు ఇది లేదు అనకుండా ప్రతిరోజు కూడా మా బ్యాకప్ ఉండి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు టీమ్కి. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ రుత్విక్ గారు, ఫస్ట్ డే రుత్విక్ గారిని కలిసినప్పుడే ఒకటి అర్థమైంది, తనకి సినిమా అన్నా యాక్టింగ్ అన్నా ఎంత ప్యాషన్ ఉంది అని. సో అది నేను రోజు గమనిస్తూనే ఉన్నాను. స్క్రిప్ట్ డిస్కషన్లో కూడా ప్రతిరోజు తను మాతో టైం స్పెండ్ చేసేవాళ్ళు. ఏ రోజుకి ఆ రోజు రాజ్ అనే క్యారెక్టర్ని ఎలాగా మలుస్తున్నామో తను కూడా ఆ రాజ్ అనే క్యారెక్టర్లోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. ఖచ్చితంగా తను చేసిన హార్డ్ వర్క్ మాత్రం చాలా గ్రేట్. రుత్విక్ గారు, మీరు తెలుగు ఇండస్ట్రీకి ఒక కొత్త నటుడిగా ఈరోజు పరిచయం అవుతున్నారు. కానీ ఇతని జర్నీ మీరు చూస్తారు, సెలబ్రేట్ చేస్తారు. ఇతనితో పాటు మీరు కూడా ఇతని సినిమాల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అండ్ మా హీరోయిన్ విశాఖ ధీమాన్ ఆద్య క్యారెక్టర్కి చాలా సూటబుల్. తను పెర్ఫార్మెన్సే కాదు, యాక్టింగ్లో చాలా బాగా చేశారు. చాలా థ్యాంక్స్. అండ్ మిగతా సాయి కుమార్ గారు, నరేష్ గారు, మంజు భార్గవ్ గారు, అవసరాల శ్రీనివాస్ గారు, చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు. వాళ్ళందరితో పనిచేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా క్రూ, మార్క్ గారు 4 అద్భుతమైన పాటలు ఇచ్చారు. ఖచ్చితంగా ఒక గ్రేట్ ఆల్బమ్ అవుతుంది ఇది. మీరందరూ కమింగ్ ఫ్యూచర్లో వినబోతున్నారు పాటలన్నీ ఒక్కొక్కటిగా. థ్యాంక్ యూ మార్క్ గారు. అండ్ మా డిఓపి, మా అన్నయ్య. యాక్చువల్గా ఇంట్లో పెద్దగా డిస్కషన్లే ఉండవు మాకు సినిమా తప్పించి. ఇంక ఈ స్క్రిప్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతిరోజు ఈ సీను ఏ సీన్ ఎలా తీయాలి తప్పించి ఇంకొక డిస్కషనే లేదు. థ్యాంక్ యూ అన్నయ్య, షూట్లోనే కాదు లైఫ్లో కూడా నేను అనుకున్నందుకు. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ నాతో పాటు చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ గాయస్ అందరికీ. అండ్ మిగతా క్రూ అందరికీ అండ్ మిగతా అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా వెరీ ప్యాషనేట్, వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ డౌన్